హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం గ్లోబల్ విలేజ్కి అయితే వచ్చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఎంట్రీ. ఇక్కడ పక్కనే మనకి టికెట్స్ కూడా దొరుకుతాయి. చూడండి, లైన్ ఉంది. సో మీరు ఏది వచ్చినా దుబాయ్లో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలి. మీరు టికెట్స్ బుక్ చేసుకోలేదంటే ఇంకా లైన్లో నిల్చోవాలి. లేదంటే బయట కొన్ని మెషిన్స్ ఉంటాయి, అవి క్యాష్ పెట్టి తీసేవి. అదైతే బెటర్, కొంచెం లైన్లో నిల్చుండే బదులు అది కొంచెం తక్కువ లైన్ ఉంటుంది. కరెక్ట్ టైంకి వచ్చినాం మేమైతే. ఒక 6 అట్లా అయింది. మంచి సన్సెట్ టైం అయితే అయింది. ఇప్పుడు వ్యూ చూడండి. ఇప్పుడు ఒక వ్యూ ఉంటుంది, మళ్ళీ నైట్ కూడా బాగుంటుంది. సో ఈ టైంకి వస్తే మాత్రం చాలా బాగుంటుంది అసలు మీకు వెదర్ అంతా. ఇది ఓపెన్ అవ్వడమే 4 o'clock అనుకుంటా. సో 6కి అట్లా వస్తే బెస్ట్ మీకు. సో మనమైతే లోపలికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ట్యూస్డేస్ అని మర్చిపోయినా నేను. సోలో ఎలో చెయ్యరు, ఫ్యామిలీస్తో ఉంటేనే ఎలో చేస్తారు. సో ఇక్కడ మన హిందీ వాళ్ళు దొరికిండ్రు, వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళతో అని వచ్చేసినాము. సో ఫైనల్గా లోపలికి అయితే వచ్చినాము. అసలు చాలా బాగుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ టైం అసలు రావడానికి. చూడండి. సో ఇక్కడ వచ్చేసి కాన్సెప్ట్ ఏంటంటే మనకి గ్లోబల్ విలేజ్. సో ప్రతి ఒక్క కంట్రీది ఒక్కొక్కటి ఉంటుంది. మనకి ఇండియా ఒకటి, పాకిస్తాన్ ఒక సైడ్, జపాన్ ఒక సైడ్, ఈజిప్ట్ ఒక సైడ్. సో అట్లా అన్ని కంట్రీస్ ఒక్కొక్కటి ఉంటాయి. మనకు అక్కడ ఉన్న ఫేమస్ ఫుడ్ ఐటమ్స్, ఫేమస్వి ఉన్న లొకేషన్స్ అవన్నీ. సో మొత్తం ఇంకా ఫొటోస్ దిగడానికి, వీడియో తీసుకోవడానికి బాగుంటుంది అసలు మొత్తం చూడడానికి. సో మనకి ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ అని ఉంది చూడండి, వాటర్ మీద సేమ్ ఫ్లోటింగ్ మార్కెట్. సో మనకి ఇంకోటి చూడవచ్చు, యామెన్ ఉంది. సో దీని లోపల దాని గురించి సంబంధించినవి అన్నీ అమ్ముతారు. నెక్స్ట్ బెహ్రెయిన్ ఉంది చూడండి, బెహ్రెయిన్. నెక్స్ట్ ఈజిప్ట్. ఇటు సైడ్ నాకు తెలిసి ఇవి ఉందంటే అరబ్ కంట్రీస్ అంటే. దానికి ఉన్న ఫేమస్ అన్నీ ఇగో ఇట్లా బయట కూడా ఉన్నాయి. మనకి కరక్టీ అని, ఈజిప్ట్ వచ్చింది చూడండి. ఈజిప్ట్, మొరొక్కో. సో మాకు లోపలికి వెళ్ళే ఓపిక అయితే లేదు. షాపింగ్ ఏం చేసేది లేదు కాబట్టి అవసరమే లేదు అసలు లోపలికి. జస్ట్ ఇంకా బయట ఇట్లా తిరిగేసి ఫొటోస్ దిగుదాం అనుకుంటున్నాం అంతే. ఇటు సైడ్ చూడవచ్చు. ఇటు సైడ్ మనకి ఇరాన్ ఉంది. మన ఇండియాకి అయితే దగ్గరకు వచ్చేసినాము. ఇంకో ఇండియా. సో మన ఇండియా దగ్గరికి అయితే వచ్చేసినాము. అసలు ఇండియా దగ్గర ఉన్నంత జనాలు ఎక్కడ లేరు. ఇక్కడ వచ్చేసి మనకి చాట్, ఇండియన్ చాట్ బజార్ అని ఉంది చూడండి. అసలు రష్ చూడండి.
మనోళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, మొత్తం ఫుల్ ప్యాక్ ఉంది అసలు ఇండియా దగ్గర అయితే. వేరే దగ్గర ఖాళీగా ఉంది, అంత ఖాళీ కాదు కానీ మన ఇండియా దానికంటే తక్కువనే ఉన్నారు. ఓపీ సో మనం ఇండియా లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఏ కంట్రీ వెళ్ళినా ఇండియా లోపలికి అయితే వెళ్ళాలి కదా మనం. ఇక్కడ చూడండి, సో మనకి ఇక్కడ వచ్చేసి రైడ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఎక్స్ట్రా చార్జబుల్. ఇవి అయితే ఎక్కుదాం అనుకుంటున్నాం. మీద వచ్చేసి బాగుంది, అది చూడడానికి. అదొక్కటే ఎక్కుతాం మోస్ట్లీ. ఇంకా ఒమాన్కి అయితే వచ్చేసినాము. మీరు వరల్డ్ టూర్ తిరగాలంటే ఇక్కడికి వచ్చేసేయండి. అన్నిటి దగ్గర ఒక్కొక్క ఫోటో దిగితే అయిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసినాము. 10 అడుగులు వేయంగానే ఒమాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసినాం. చూడండి, నెక్స్ట్ కంట్రీ ఏముంది మనకి? జపాన్ ఉంది చూడండి పక్కన. ఇంకో జపాన్కి వచ్చేసినాం. లోపల బాగుంది చూడండి. వచ్చేసి మనకి జపాన్. ఆపోజిట్లో చూడండి థాయిలాండ్ ఉంది మనకి. సో ఇగో ఇది ఒక రైడ్ అయితే స్టార్ట్ అయింది చూడండి. అది జస్ట్ స్ట్రైటే ఉంటుంది, ఉల్టా అయితే ఏం తిరగదు. బాగుంది అది. కింద ఒకటి వస్తుంది మళ్ళా. మనం ఏం రివర్స్ తిరగం కానీ స్ట్రైట్ ఉంటుంది. చాలా పైకి ఉంది ఇది. వామ్మో, ఇది ఎక్కుదాం అనుకుంటున్నాం. ఇది ఎక్కాలి, ఇది బాగుంది. పైకి వెళ్ళి మొత్తం స్వింగ్ తిరుగుతుంది. చూడండి ఎంత పైకి ఉందో.
ఇంకో ఇదైతే ఎగ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ పైన చూడండి, చాలా బాగుంది ఇది. ఇదొకటి, ఇంకొకటి ఇక్కడ ఒకటి ఉంది రైడ్. ఇది మొత్తం పైకి పోయి స్పిన్ చేస్తుంది, ఉల్టా అయిపోతాం. ఈ రెండు ఒకటి మజా ఉన్నాయి కొంచెము, వేరే అన్ని నార్మల్గానే ఉన్నాయి. సో ఇది చూస్తాం ఈ రెండు. ఇక్కడ మనకి డాన్స్ షో కూడా అవుతుంది. షోస్ ఉంటాయి రోజు మనకి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ స్టేజ్. సో డాన్స్ అయితే ఉంది చూడండి. సైడ్ వచ్చేసి ఇంకా మనకి యూరోప్, రష్యా, ఆఫ్రికా ఇవి ఉన్నాయి చూడండి. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. చలో మరి ఈరోజుకైతే వీడియో ఇంతే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.